ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. సామ్ 55 and verse 22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. Cast thy burden upon the Lord, and he shall sustain thee. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన ఉదయకాల సమయంలో దేవుని కృప చేత, మరి దేవుని ప్రేమ చేత మన జీవితాలు ఆయన ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగములు వాస్తవానికి ప్రతిరోజు నేను వాక్యము ధ్యానిస్తున్నప్పుడు వాటిలోంచి తీసుకున్నటువంటి భాగములు. అంటే నా మటుకు నేను ఆత్మీయంగా బలపడడానికి దేవుని యొక్క వాక్యము లేకపోతే వాక్య ధ్యానము నాకు సహాయం చేస్తుంది. అమ్మాయి నీ జీవితంలో వాక్యమును ధ్యానించే అలవాటు నీకుందా? ఉంటే ఎంత ధన్యుడు ధన్యురాలు. గల కారణం ఏమిటంటే దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది, మన జీవితాలని తేలికపరుస్తుంది. అంటే మన జీవితాలతో మాట్లాడుతుంది అని వాక్యము. ఈ లోకంలో మన హృదయంలో చూస్తే ఎవరు లేరు, కానీ దేవుని వాక్యము మనల్ని చూస్తుందండి. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే వాక్యమును ధ్యానించి వాక్యపు యొక్క సత్యమును గుర్తించి ఆత్మీయంగా శారీరకంగా బలం పొందుకుంటాం. ఈ యొక్క వాక్యము యేసు ప్రభువారు కూడా అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఉదయకాల సమయంలో యేసు వైపు చూసినట్లయితే ఆయన చేసినటువంటి గొప్ప కార్యము నా కొరకే అని విశ్వసించినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన భారమును తీసివేసేవాడు ఆయన, మన జీవితాలకి నెమ్మదిచ్చేవాడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, ఏ భారము చేత బాధపడుతున్నావో, దిగులుగా ఉన్నావో, లేకపోతే కలత చెందుతున్నావో, దేవునిపై వెయ్యి. దేవుడు గొప్ప కార్యము వ్యక్తిగతంగా చేస్తాడు. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యములు ధ్యానిస్తుంటే ప్రభువా, నా మట్టుకు నాకు మనసు ఎంత నెమ్మదిగా ఉంటుంది. గల కారణము ఆ వాక్యమైనటువంటి దేవుడు నాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నా మట్టుకు నేను చూస్తున్నాను. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించి కుటుంబాలను కట్టుకోవడానికి, వాక్యము ధ్యానించి వారి జీవితాలు కట్టుకోవడానికి, వాక్యము ధ్యానించి ప్రభువా మీతో సహవాసం చేసి మా భారముల మీద వేసి మా మట్టుకు మేము నెమ్మదిగాను సుఖముగా జీవించడానికి సహాయం ఇచ్చేయమని, ఇలాంటి శ్రేష్టమైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిస్తానన్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క అక్కర్లలో ఉదయకాల సమయంలో మీకు మొరపెడుతున్నారో, ఏ భారంతో మీ యొక్క సన్నిధికి వచ్చినారో నాకు తెలియదు, కానీ వారితో మీరు మాట్లాడండి, వారి జీవితాలను చక్కదిద్దండి, వారి కుటుంబాన్ని బలపరచండి. శాంతి సమాధానం ప్రతి కుటుంబంలో దయచేయమని వాళ్ళు మీ చేతగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.